3 సంవత్సరాలుగా ఇన్ని కోమాలో పెట్టింది ఎవరు? అర్థమైందండి? 3 సంవత్సరాల నుండి కోమాలో ఉంచి అలా బలహీనపరిచి చాలా మందిని సాతానుడు బలహీనపరుస్తూ ఉంటాడు. నీవేం చేయలేవు, కూసో, నీ వల్ల కాదు, నువ్వు కూసో, నీవెక్కడ చదువుతావు, కూసో, నీకేమొచ్చు, ఓవర్ యాక్షన్ చేయదు, కూసో అని నిన్నొక చేతగాని వాడుగా, నిన్నొక పనికిరాని వాడుగా, నిన్నొక వ్యర్థుడుగా, నిన్నొక వేస్ట్ ఫెలోగా, రెడీ దేనికి పనికిరాని వాడిలాగా 18 సంవత్సరాల నుండి నువ్వు కూసో, పాట కూసో, ఏం పాడతావు, కూసో, దేవుని మహిమ, కూసో అమ్మాయి కూసో, గూని ముసలిదాన కూసాడా, గూనిదాన ఏం పని నీకు, అది కూసా అంటుంటే 18 సంవత్సరాలు ఆ దురాత్మ ఆమెను విడిచి తొలగిపోయింది. ఆమె చక్కగా నిలబడి దేవుని నామని మహిమపరిచింది. స్తోత్రం చెప్పడం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నీవు దేవుణ్ణి దూషించాలని ఆయా సందర్భాల్లో పలు విధమైన అనారోగ్యాన్ని నీ జీవితంలోకి తీసుకొచ్చి ఆ రోగాలలో నీవు దేవుణ్ణి దూషించాలి. అరికాలు మొదలుగు నడునెత్తి వరకు చర్మ సంబంధమైన వ్యాధిని తీసుకొస్తే ఆ వ్యాధితో అల్లాడిపోతున్నాడు. ఇకనైనా దేవుణ్ణి దూషిస్తాడేమో. కనుక వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే వ్యాధుల్లో నీవు ఉన్నప్పుడు కూడా దేవుని మాత్రమే మహింపరి.